హాయ్ గైస్, ఇలా కాకరకాయ ఎల్లిపాయ కారం అయితే వేసుకుందాం. కాకరకాయ అయితే చేదు ఉండదు అనమాట, అస్సలు అంటే అస్సలు ఉండదు. ఎల్లిపాయ కారంతో సూపర్ టేస్ట్ వస్తుంది కాకరకాయకి అయితే. సో దీనికైతే మనం పొట్టు గీకం, లోపల ఉన్న ఇత్తనాలు కూడా తీసేయమన్నమాట. కాకరకాయని ఉప్పులో నానబెట్టాం, పసుపులో నానబెట్టాం, అయినా సూపర్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఒక ఎల్లిగడ్డ తీసుకోండి. ఒక ఒక కాకరకాయకి వచ్చేసి మనకి 10 రెబ్బల ఎల్లిగడ్డలు అయితే పడతాయి. ఇక్కడైతే చిన్న ఎల్లిగడ్డ అయితే దాంట్లో 10 రెబ్బల వరకు ఉంటాయి. మాక్సిమం అయితే 10 to 12 ఉండొచ్చు. తీసుకున్నాను. దాన్ని అయితే ఉప్పు కారం వేసి మంచిగా దంచుకుంటున్నా. అంత లోపల అయితే నేను పొయ్యి మీద ఆల్రెడీ నూనె పెట్టేసుకున్నాను అనమాట, కాకరకాయలు గోలించనీకే. మళ్ళీ గోలిమన్నా కదా అని మంచిగా క్రిస్పీగా చేయకండి. జస్ట్ మెత్తగా ఉంటే చాలన్నమాట. కాకరకాయ మనకి జస్ట్ ఇట్లా తినేటట్టు మెత్తగా జర క్రంచిగా ఆడాడ అట్లుంటే సరిపోతుంది. మరి క్రంచిగా ఉన్నా కూడా కాకరకాయలు ఉన్న టేస్ట్ అయితే పోతుంది మనకి. సో అట్లా అనమాట. చూసిరు కదా మీరు, గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు వేయించుకున్నా. అది వేయించుకున్న తర్వాతకి అందులో అయితే మంచిగా అవి తీయించేసుకొని, అలా ఎల్లిపాయ కారం ఆల్రెడీ దంచి పెట్టుకున్నది అది వేసి మంచిగా పిసుకుండి. కలిపిన తర్వాతకి మంచిగా ఒక నూనె చుక్క అయితే వేసుకోండి. ఒక చిన్న బాండ్లో ఒక 1 డ్రాప్ ఆయిల్ వేసేసి, ఈ ఎల్లిపాయకి ఉన్న ఘాటు తక్కువ అవుతుంది అనమాట అట్లా వేయించుకుంటే. లేదు మీరు ఇట్లే తినేయగలుగుతారంటే ఇట్లా కూడా తినొచ్చు. కొంచెం ఘాటు అయితే ఎక్కువ ఉంటుంది ఎల్లిపాయది. సో అది తగ్గించుకోనిక మనమైతే కాకరకాయని మళ్ళీ ఒకసారి వేయించుకుంటాము. వేయించుకున్న తర్వాతకి తినండి. మీరైతే నాకు కమెంట్ చేసి చెప్తారు, అబ్బా అక్క సూపర్ అని చెప్పేసి. సో ఇక మరి ఉంటాను. మీరు కూడా ట్రై చేసి మనకి ఎట్లుందో రెసిపీ అయితే చెప్పండి. మా ఇంట్లో అయితే 10 చచ్చిపోతారు ఈ రెసిపీ కోసం. మరి మీరు కూడా అంతే అంతే